నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధిలో 22వ డివిజన్ను చిరునామాగా నిలబెట్టామని స్థానిక కార్పొరేటర్ మూలె విజయభాస్కర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని స్థానిక బీవీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ డివిజన్లో గత 11 నెలలుగా 2.40 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఈ పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. స్థానిక ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీసు రహదారి, సప్తగిరి కాలనీ, పాత లెప్రసీ హాస్పిటల్ ప్రాంతంలో నూతన రహదారులను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సమావేశమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా ఇక్కడ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో గవర్నమెంట్ మారిన తర్వాత 11 నెలలు దాదాపు ఈ రోజుకి. ఈ 11 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గమైన 22వ డివిజన్ పరిధిలో దాదాపు 2,40,00,000 రూపాయల వరకు వర్క్లు డెవలప్మెంట్ చేయించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. గతంలో జనవరి నెలలో 1,06,00,000 శంకుస్థాపన చేశాడు. ఆ వర్కులన్నీ ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా మరలా మార్చిలో వర్కులు స్టార్ట్ చేస్తే మార్చి 30వ తేదీ ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మరలా కూడా 2 కోట్ల చిల్లర వర్కులన్నీ, ఆ 1,06,00,000 నిన్న మళ్ళీ 1,10,00,000 మొత్తం 2 కోట్ల చిల్లర వర్కులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు సాయంత్రానికి ఒక చిన్న డ్రైన్ ఉంటే అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. 2,40,00,000 రూపాయలతో ఈ 11 నెలల్లో అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. గతంలో మేము ఈ రోడ్డు కావాలి అని అడిగితే కొద్ది రోజులు సమయం పట్టేది ఆ రోడ్డు శాంక్షన్ అవడానికి. ఈ రోజు పబ్లిక్ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన ఎమ్మటే ఇమీడియట్ గా శాంక్షన్ చేయించి ఆ వర్క్లన్నీ శాంక్షన్ అయిన మళ్ళీ రోజు వారం రోజుల్లోనే టెండర్ పిలిపించి అదే వారం 10 రోజుల్లో మళ్ళీ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఈ విధంగా చేయించే ఎమ్మెల్యే స్టేట్లోనే ఎక్కడ ఉండరు కూడా. ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా ఒక్కసారి ఇన్ని శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు. దాదాపు ఒకే రోజు 106 శంకుస్థాపన చేసి అదేవిధంగా ఒకే నెలలో 330 వర్కులు కంప్లీట్ చేయించి నెల్లూరు రూరల్నే రూపురేఖలు మార్చేసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఒక వ్యక్తి అయితే, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు అనునిత్యం ప్రజలతో మమేకమై ఎక్కడ ఏ డెవలప్మెంట్ అవసరమో ఆ డెవలప్మెంట్స్ అన్ని తీసుకెళ్లి శ్రీధర్రెడ్డి గారితో డిస్కషన్ చేసి ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించడం, అదే నెలలో డెవలప్మెంట్ చేయించడం, ఈ విధంగా పోరాటం చేస్తూ ఎమ్మెల్యే గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. అటువంటి వ్యక్తికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. రాష్ట్రంలో స్టేట్ మొత్తం ఈ విధంగా డెవలప్ అవ్వాలంటే ఎన్నో వేల కోట్లు కావాలి, కానీ అన్ని చోట్ల చేయలేము. ఒక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా ఒక విషయం పట్టుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోవడం, అది ఖచ్చితంగా సాధించాల్సిందే, ఆ గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. నెల్లూరు అంటే, రూరల్ అంటే ఒక గుర్తింపు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆయనకి అందరికీ తెలుసు, సీఎం గారైనా ఇంకొకరైనా శ్రీధర్రెడ్డి గారు అనుకుంటే దాన్ని చేస్తాడని. అందువల్ల ఆయన అడిగిన నిధులన్నీ సీఎం గారు కూడా సమకూరుస్తున్నారు. అందుకు సీఎం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ కూడా 22వ డివిజన్ పరిధిలో ఇక్కడ రోడ్లు లేవు అనే మాటే లేకుండా అన్నీ కూడా మేము కూడా అడిగి పలానా ఏరియాకి రోడ్స్ లేవన్నా ఈ శాంక్షన్ చేయించమంటే ఇమీడియట్గా శాంక్షన్ చేయిస్తున్నాడు. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ రోడ్లన్నీ అయిపోయినాయి. ఒక 22వ డివిజన్ పరిధిలో పార్క్ ఏరియా అనేది ఒకటి కూడా లేదు. గతంలో నేను ఎమ్మెల్యే గారిని అడిగాను, జనశక్తి నగర్ ఏరియాలో ఒక ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేసి దాన్ని పార్క్ డెవలప్ చేయమని. దానికి దాదాపు 7-8 కోట్లు ఖర్చు అవుతుందని దాని ఎస్టిమేషన్స్ కూడా వేపిస్తున్నాము. అడిగి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేయించాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకెక్కడైనా బ్యాలెన్స్ ఉంటే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కంప్లీట్ చేయించి 22వ డివిజన్ని ముందుకు లాక్కెళ్ళాలని నేను గిరిధర్రెడ్డి గారికి, మరి ఎందుకంటే కాబోయే ఎమ్మెల్యే గారు గిరిధర్రెడ్డి గారిని ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. గిరిధర్రెడ్డి గారిని ముందు నుంచి డెవలప్ చేసి మా డివిజన్లో ఎక్కడ అభివృద్ధి అనేది బ్యాలెన్స్ లేకుండా చేయమని నేను గిరిధర్రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మ్యాక్సిమం చేశారు ఇప్పటి వరకు. ఈ ఉండే 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా 100% 22వ డివిజన్ పరిధిలో ఎక్కడ వర్క్లు అనే బ్యాలెన్స్ లేకుండా చేయిస్తారని ఆశిస్తూ 2,40,00,000తో 22వ డివిజన్ పరిధిలో అభివృద్ధి చెందిన రోడ్స్ విషయాల్లోకి వస్తే, కేఎన్ఆర్ స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్డు 50 లక్షల రూపాయలు స్మార్ట్ సిటీ కింద డెవలప్ చేయించారు. అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు, తార్ రోడ్డు నూతనంగా నిర్మించుకున్నాము గత 2 days బ్యాక్. అది కూడా 50 లక్షల రూపాయలతో ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు కంప్లీట్ అయింది.
అదేవిధంగా ఉన్నప్పటి కోటయ్య వీధి ఇక్కడ వచ్చేసి ఒక రోడ్డు 2 రోడ్లు కలిపి 46 లక్షలతోటి అది కూడా కంప్లీట్ అయిపోయింది. బావర్చి హోటల్ దగ్గర ట్రైన్ ఒకటి ఈరోజు మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోతుంది. అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆలు. లెప్రసీ హాస్పిటల్ దగ్గర ఒక సిమెంట్ రోడ్డు, లెప్రసీ హాస్పిటల్ పోయే వ్యక్తుల కోసం ఒక సిమెంట్ రోడ్డు పెట్టారు, అది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఎక్కడా కూడా బ్యాలెన్స్ లేకుండా వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సప్తగిరి లేఅవుట్లో రోడ్స్ లేని ఏరియాలో కింద ఫిల్లింగ్ చేసి వెట్మిక్స్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేసాము గతంలోనే. పాత వేదాయపాలెంలో నిన్న మళ్ళీ కొత్తగా కూడా ఒక శాంక్షన్ ఇచ్చాడు, ఒక 7 lakhs సిమెంట్ రోడ్డు, అది కూడా స్టార్ట్ అయిపోతుంది, నిన్న ఇచ్చాడు. ఈ విధంగా డివిజన్లో ఎక్కడా కూడా బ్యాలెన్స్ లేకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేస్తున్నాడు. ఒక కలవట్టు సప్తగిరి లేఅవుట్లో కూలిపోయి ఉంటే అక్కడ వెహికల్స్ పడిపోతున్నాయి గతంలో కవర్లు కూడా, దాన్ని గమనించి అది కలవట్టు కూడా శాంక్షన్ చేయించాడు. ఈ వర్కులన్నీ కలుపుకుంటే దాదాపు 2,40,00,000 వర్కులు కంప్లీట్ అయిపోయినాయి. అదేవిధంగా KNR స్కూల్ ముందు అమితంగా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే రైల్వే ట్రాక్ ఉంది అక్కడ. ఆ రైల్వే ట్రాక్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ట్రాక్ వేయటం కొంచెం 1 గంట 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికోసం పర్టికులర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాగా అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించి KNR స్కూల్ ముందు వేదాయపాలెం సెంటర్కి అవతలకు పోయేటట్లుగా కరెంట్ ఆఫీస్ వరకు దాదాపు 25 కోట్ల వరకు ఒకదానికి ఖర్చు అవుతుందని శాంక్షన్ ఎస్టిమేట్లు వేశారు. అదేవిధంగా కొండాయపాలెం గేట్ కూడా 2 బ్రిడ్జిలు 50 కోట్లతో చేపిస్తున్నాడు, శ్రీధర్ రెడ్డి గారు శాంక్షన్ చేయించారు. రైల్వే అధికారులు కూడా మనం తీసుకొచ్చి చూపించాడు. ప్రత్యేకంగా BV నగర్ ప్రజలందరూ, అదేవిధంగా మా నాయకులందరూ కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. ఇంకా కూడా మా డివిజన్ 10లో ఏమైనా బ్యాలెన్స్లు ఉన్న ఆ వర్క్లన్నీ చేయించమని మేము మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసిన ఎమ్మటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి ఆ వర్కులు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కోటిరెడ్డి, 22వ డివిజన్ తెలుగుదేశం నాయకుడిని. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్పొరేటర్కి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, అభిమానులకి, అందరి పాత్రికేయ విలేకరులకి అందరికీ నా శుభసమాంజలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రూరల్ ఎమ్మెల్యే గారు 105 ఒక బృహత్తమైన కార్యక్రమం 105 శంకుస్థాపన ఒక్కొక్కరు చేసి మొత్తం 303 అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ నియోజకవర్గంలో భారతదేశ చరిత్రలో ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలకి మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక బృహత్తమైన కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ మహత్తమైన కార్యక్రమంలో 22వ డివిజన్కి సంబంధించి ఒక 4 ముఖ్యమైన పనులు శంకుస్థాపన చేశాడు. ఈ 4 CC రోడ్లు, ఒక డ్రైనేజు వేసేసాడు. అంతకుముందు ఒక 3 నెలల ముందు కూడా 4 రోడ్లు CC రోడ్లు అరేంజ్ చేశాడు. దాదాపు 1,60,00,000 పైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశాడు. అవి పూర్తయిన సందర్భంగా మేము ఈ మీడియా సమావేశం చేసాము. మా రూరల్ 22 డివిజన్ ప్రజల తరఫున, మా నాయకుల తరఫున, మా గౌరవమైన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, మా బీవీ ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, బీవీ నగర్, ఉమారెడ్డిగుంట, వనంతోపు సెంటర్, స్నేహానగర్, కళ్యాణ్ నగర్, జనశక్తి ప్రజలందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కారణం ఏంటంటే, గత 35-40 ఏళ్ళ నుంచి కరెంట్ ఆఫీస్, రైల్వే గేట్, అండర్ బ్రిడ్జి లేక, కొండాయపాలెం అండర్ బ్రిడ్జి లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడి ఎన్నో 35-40 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చారు, బ్రిడ్జి వస్తుందని. కానీ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిరెడ్డి చేతుల మీదుగా శాంక్షన్ చేసినందుకు ఆయనకు మా ఏరియా ప్రజలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. Hi Nellore, please subscribe to N3 TV. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద BPCL చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ESI హాస్పిటల్, మిథాని
దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకల్ షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.